హాయ్ అండి. ఈరోజు అయితే మనం రైతు బజార్కి అయితే వెళ్దామండి. అక్కడ బుధవారం సంత మార్కెట్ ఎలా ఉంది, ఆదివారం సంత మార్కెట్ ఎలా ఉంది అన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. బుధవారం రైతు బజార్ అయితే ఎలా ఉంటుందండి అంటే అంత క్రౌడ్ ఎక్కువ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎక్కువ ఆదివారం ఎక్కువ జరుగుతుంది. అన్నీ మటన్ షాపులు, చికెన్ సెంటర్లో అన్నీ. రోజైతే కదా రైతు బజారు బుధవారం ఇలాగ ఉంటుంది. బుధవారం నాడు అయితే ఫుల్గా ఎక్కువ జనం ఉంటారు. అన్నీ చక్కగా రైతులు పండించినాయండి. చాలా కోసుకొచ్చి అమ్ముకుంటారు. ఇక్కడ అన్ని రేట్లు కూడా అన్ని తక్కువగా ఉంటాయి, బాగుంటాయి. ఆకుకూరలు, సీతాఫలాలు చూడండి ఎంత అంటే ఎంత ఇయ్యే సీతాఫలాలు మరక 500. సీతాఫలాలు అండి 500 అంటే ఇవి బాగున్న పెద్ద కాయలు. బొబ్బాసికాయలు, నాటు బొబ్బాసికాయలు. అట్టుకోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పక్కనేమో కొబ్బరికాయలు అమ్ముతారు పక్కనే అన్నీ ఇవే. ఆదివారం అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది. ఈరోజు బుధవారం కాబట్టి కొంచెం డల్గా ఉంది. ఆదివారం అన్నీ వేస్తారు, షాపులు అన్నీ వేస్తారు, దుకాణాలు అన్నీ. అదంతా ఇదే మన రైతు బజార్ ఫైర్ ఆఫీస్ పక్కనే గునుపూడి. అయితే తీసుకుని వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇవన్నీ చెట్టు ముగ్గుని కాయలు అన్నీ, అట్టుకోళ్ళు అన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, మన బుధవారం రైతు బజార్ ఎలా ఉంటుందో. అన్ని ఐటమ్స్ కావాలనుకుంటే మనం ఎక్కువ ఆదివారమే రావాలి, అన్నీ దొరుకుతాయి ఆదివారం నాడు అయితే. రాసేసరికి వెళ్ళి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆనపకాయలు అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ కోడిగుడ్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇంకా మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు మనం. బయట అయితే ఏం లేదు, బయట అంత ఖాళీగానే ఉంది. పార్కింగ్ ప్లేస్ అంతాను. ఇక్కడేమో చేపలు ఒకటే ఉంది దుకాణం అంటే. ఇంకా బయట అయితే ఏముండదు, ఖాళీగా ఉంటుంది. ఓన్లీ ఆదివారమే ఫుల్గా ఫ్రెష్గా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆదివారం అయితే బాగుంటుంది రైతు బజారు. అంతే ఇదే రైతు బజార్. కృపా వచ్చేయి. చూసారు ఫ్రెండ్స్, మన బుధవారం రైతు బజార్ అయితే ఇలా ఉంటుంది. ఆదివారమే మనకి ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, జనాలు అందరూ కూడా ఎక్కువ ఉంటారు. మార్కెట్లు కూడా ఎక్కువ ఉంటాయి, కూరగాయల మార్కెట్లు కానీ, ఫిష్ మార్కెట్లు కానీ, మటన్ షాపులు కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి ఆదివారం నాడు. రైతు బజార్ కాబట్టి సండే ఎక్కువ అయితే జరుగుతుంది. బుధవారం అయితే ఇలా సన్నగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కాళ్ళు అయితే కొట్టించామండి, ఎటకాళ్ళు అయితే 350 చెప్పారు, 300కి ఇచ్చారు. కాళ్ళు ఉన్నాయి. కొంచెం తినాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు తీసుకున్నాం ఎటకాళ్ళు రైతు బజార్లో. మేక మాసం గొవ్వు ఎన్ని ఎట మసాలో. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఏటకాళ్ళు అయితే తెచ్చాం, బుధవారం కదా.
పొద్దున రైతు బజార్కి వెళ్ళి ఆటకాళ్ళు ఏం తీసుకున్నాం. నేను కూర అయితే ఎలా వచ్చింది, ఆటకాళ్ళ కూర టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఎలా వచ్చింది ఏంటో ఫ్రెండ్స్. ఆటకాళ్ళు అయితే మనం అప్పుడప్పుడు తినడం అయితే చాలా మంచిది అంటండి, ఆరోగ్యానికి కూడా. ఎవరైనా తినలేని వాళ్ళు అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఆటకాళ్ళు. ఆటకాళ్ళు అంటే అది మేకకాళ్ళు, పోతి అంటే. కూర అయితే ఎలా వచ్చింది, 4 కాళ్ళు అయితే తీసుకున్నాను. చూద్దాం రుచి ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చూశారు కదండి, బుధవారం నాడు మన రైతు బజారు, అదంతా రైతు బజార్ మార్కెట్టే కాదండి. బుధవారం ఒకలాగా ఉంటుంది, ఆదివారం ఒకలాగా ఉంటుంది. ఒకటే ప్లేసు 2 మార్కెట్లు. అంటే ఆదివారం నాడు దాంట్లో జరిగిద్ది, బుధవారం కూడా దాంట్లో జరిగిద్ది. చూడండి, ఇప్పుడు మీరు బుధవారం మార్కెట్ ఎలా చూశారు కదా, నెక్స్ట్ అయితే ఆదివారం జరిగిన మార్కెట్ కూడా చూడండి. కమాన్. బజార్ రైతు బజార్. ఈరోజు సండే అండి. సండే అయితే మనం రైతు బజార్కి అయితే వచ్చాం. వర్షం అయితే కొట్టేస్తుంది. పొద్దున్న ఫిష్ మార్కెట్ కూడా వెళ్ళాం, అక్కడ అంతే వాన. ఈరోజు కాయగూరలకు అయితే వచ్చాం మనం, సండే కదా, రైతు బజార్కి. ఇలా ఉంది మన రైతు బజార్. వాన వస్తుంది పక్కనే. అయితే 4 కేజీలు 4 కేజీలన్నర 100 రూపాయలు ఉల్లిపాయలు. दादा 2 వాటర్ బాటిల్ తీసురా. దొద్దు చిన్న పెద్ద అబ్బాయి బాగురా 8 చూసారు కదా ఈరోజు రైతు బజార్ వీడియో ఎలా ఉంది అంటే మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.